నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి వన్ధన్ వికాస్ కేంద్రం ద్వారా నల్లమల నన్నారి ప్లాంటును ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉపాధ్యాయ దినోత్సవం, స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. శ్రీశైలంలో ప్రధానమంత్రి వన్ధన్ వికాస్ కేంద్రం ద్వారా నల్లమల నన్నారి ప్లాంటును, మార్కెటింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజనులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, వాణిజ్య ఉత్పత్తులు, హస్తకళలను మరియు చిన్నతర పరిశ్రమలు ఉత్పత్తులు నేరుగా మార్కెటింగ్ చేరువ చేసే వేదికగా ఇది పనిచేస్తుందన్నారు. గిరిజనులు మధ్యవర్తులు లేకుండా తగిన ధరకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కలుగుతుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గిరిజన యువతకు వ్యాపార అవకాశాలు కూడా లభిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాలను మరిన్ని ప్రాంతాల్లో స్థాపించి గిరిజన ప్రమాణాలను మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కొలిమిగుండ్లలో స్త్రీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జాన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగస్టు 15 నుంచి ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం నేడు స్త్రీశక్తి పథకం అమలులో క్షేత్రస్థాయిలో మహిళల నుంచి సానుకూల స్పందన వచ్చింది అని అన్నారు. నంద్యాలలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో గత 40 సంవత్సరాల నుండి తాను వినాయక చవితి ఉత్సవాలను చూస్తున్నానని, ఇక్కడి ప్రజలు మత సామరస్యాన్ని పాటిస్తూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం రైతుల పంటలు బాగా పండాలని ఆ వినాయకుని కోరుకుంటున్నానని అన్నారు. మల్యాల హెచ్ఎన్ఎస్ కాలువకు, కృష్ణా జలాలకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య జలహారతిని అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మల్యాల హెచ్ఎన్ఎస్ కాలువ వెడల్పు కోసం 3,500 కోట్లు కేటాయించడం జరిగిందని, కృష్ణా జలాలను రాయలసీమలోని మారుమూల గ్రామాల సైతం నీటిని అందించేలా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతున్నారని అన్నారు. మల్యాల హంద్రీనివా కాలువ నుండి 750 కిలోమీటర్ల దూరానికి పంపింగ్ ద్వారా కుప్పానికి నీటిని తీసుకువెళ్లడం జరిగిందని, కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. కృష్ణా జలాల ద్వారా రైతులందరూ పంటలు బాగా పండించుకోవాలని అన్నారు. నంద్యాల జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన సునీల్ షెర్వాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని అన్నారు. ఎవరైనా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో 137వ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్యా అభివృద్ధికి చేసిన సేవలు మరలేవని, జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలను సత్కరించి జ్ఞాపిక ప్రశంసా పత్రం అందజేశామని అన్నారు. బనగానపల్లి నియోజకవర్గం రాబోయే రోజుల్లో అన్ని రంగాల అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలియజేశారు. బనగానపల్లె పట్టణంలో 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, బనగానపల్లె ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కోట్లు ఖర్చు చేసి ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నట్టు, అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడతగా రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేస్తున్నామని అన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులందరికీ నగదు జమ చేశామని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం.